మరో 3 రోజుల్లో ఐపీఎల్ సీజన్ 17 మొదలు కానుంది. ఐపీఎల్లోని పలు జట్టు మ్యాచ్లు జరిగే సిటీలకు చేరుకుంటాయి. తాజాగా విశాఖకు చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, పాండే, సఫాలి వర్మతో పాటు మెంటర్ గంగూలీ కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్లారు ఢిల్లీ ఆటగాళ్లు. ఈ నెల 31న వైఎస్ఆర్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా చేరుకోవడంతో బుధవారం నుంచి ప్రాక్టీస్లో నిమగ్నం కానుంది ఆ జట్టు. పీఎం పాలెం స్టేడియంలో ఢిల్లీ జట్టు 2 మ్యాచ్లను ఆడనుంది. తొలి మ్యాచ్ 31న చెన్నై టీంతో తలపడనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో పోరుకు సిద్ధం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలో మ్యాచ్ ఆడటంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతుంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కు సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో మహిళల ఐపీఎల్ జరిగింది. ఈ గ్రౌండ్లో చాలా మ్యాచ్లు జరిగాయి. వరుస మ్యాచ్ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. దీంతో ఢిల్లీ టీం యాజమాన్యం బీసీసీఐతో చర్చించింది. చివరకు విశాఖను వేదికగా మార్చుకుంది. మరో 3 రోజుల్లో ఐపీఎల్ 17 సీజన్ మొదలు కానుంది. ఐపీఎల్లోని పలు జట్టు మ్యాచ్లు జరిగే సిటీలకు చేరుకుంటాయి. తాజాగా విశాఖకు చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, పాండే, సఫాలి వర్మతో పాటు మెంటర్ గంగూలీ కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్లారు ఢిల్లీ ఆటగాళ్లు. ఈ నెల 31న వైఎస్ఆర్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా చేరుకోవడంతో బుధవారం నుంచి ప్రాక్టీస్లో నిమగ్నం కానుంది ఆ జట్టు. పీఎం పాలెం స్టేడియంలో ఢిల్లీ జట్టు 2 మ్యాచ్లను ఆడనుంది. తొలి మ్యాచ్ 31న చెన్నై టీంతో తలపడనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో పోరుకు సిద్ధం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలో మ్యాచ్ ఆడటంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతుంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కు సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో మహిళల ఐపీఎల్ జరిగింది. ఈ గ్రౌండ్లో చాలా మ్యాచ్లు జరిగాయి. వరుస మ్యాచ్ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. దీంతో ఢిల్లీ టీం యాజమాన్యం బీసీసీఐతో చర్చించింది. చివరకు విశాఖను వేదికగా మార్చుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మరో 3 రోజుల్లో ఐపీఎల్ సీజన్ 17 స్టార్ట్ అవుతున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే విశాఖ చేరుకుంది. వీళ్ళంతా కూడాను కొద్దిసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. క్రీడాకారులతోటి సందడి వాతావరణం నెలకొంది విశాఖపట్నంలో. ముఖ్యంగా మనం చూసుకున్నట్టు విశాఖపట్నం ఏసీఏ విడిసిఏ క్రికెట్ ప్రాంగణం ఏదైతే ఉందో ఇది పలు జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికైన సంగతి మనందరికీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లకు కూడాను విశాఖ ఒక ప్రధాన వేదిక కావడం గమనార్హం. క్రీడాభిమానులంతా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ల పట్ల చాలా ఆసక్తికరమైనటువంటి అంశం మనం చెప్పాలా. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ గంగూలీ టీం ఇదంతా కూడాను ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరో 3 రోజుల్లో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచెస్ కి సంబంధించి రేపటి నుంచి అంటే బుధవారం నుంచి కూడా ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటుంది. మొత్తం 2 మ్యాచ్లు జరుగుతాయి. ఒకటి చెన్నై టీంతో, అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ తో కూడా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే
ఆశావాళ్ళందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. టికెట్స్ విక్రయాలు కూడా ఇప్పటికే దాదాపుగా ఆన్లైన్లోనూ మరోవైపు ఆఫ్లైన్లోనూ కూడా విక్రయాలు మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మధురవాడ సమీపంలో ఉన్న ఏసీఏ వీడీసీఏ ప్రాంగణాన్ని ఇప్పటికే క్రీడాకారులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మ్యాచ్లను చాలా ఆసక్తిగా తిలకించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే 31న జరిగేటువంటి ఈ మ్యాచ్లకు సంబంధించి భారీగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖపట్నం నుంచి కూడా పలువురు యువత క్రీడాకారులను చూసేందుకు ఇప్పటికే ఎక్కడైతే వీళ్ళు హోటల్లో బస చేశారో ఆ ప్రాంతానికి ఇప్పటికే చేరుకోవడం కూడా జరిగింది. వీళ్ళకి విశాఖ ఎయిర్పోర్ట్ లో కూడాను క్రీడాభిమానులందరూ కూడా ఘన స్వాగతం పలికారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.